Uh, దిత్వా తుఫాన్ తిరుపతి జిల్లాపై ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దిత్వా తుఫాన్ తిరుపతి జిల్లాపై ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దిత్వా తుఫాన్ తిరుపతి జిల్లాపై ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దిత్వా తుఫాన్ తిరుపతి జిల్లాపై ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దిత్వా తుఫాన్ తిరుపతి జిల్లాపై ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా నీళ్లు చేరిపోయాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి. తిరుపతి జిల్లాలోనూ కూడా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉండటంతో పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే జిల్లాతో పాటు తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైన కూడా భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కార్పొరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు సహచర్యలో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఇక తుఫాను ప్రభావంతో రాబోయే 2-3 రోజుల్లో కూడా వర్షాలు మరింతగా భారీగా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఉన్నతాధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు కోస్తా ప్రాంతం కూడా తిరుపతి జిల్లాలో ఉండడంతో సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత తుఫానుల ప్రభావంలో గతంలో తీసుకున్న అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చర్యలు చేపట్టాల్సిందిగా కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుపతికి వెళ్లే భక్తులకు కూడా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా కాలినడకన
వెళ్లే భక్తులు కానీ ఘాట్ రోడ్లు ప్రధానంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడైతే ప్రత్యేకంగా పాయింట్లు గుర్తించి అక్కడ కూడా సిబ్బందిని మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దిత్వా తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు టీటీడీ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొంది. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.